హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదండి, జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. సో మనకు మంత్లీ 25,000 సాలరీ ఇస్తారు. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జాబ్స్ ఉంటాయి, హైదరాబాద్తో పాటు కలిపి మొత్తానికి 10 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి సరి. క్లిక్ హియర్ టు అప్లికేషన్ టీజీ క్యాబ్, క్లిక్ హియర్ టు కోఆపరేటివ్ ఇంటర్స్ నోటిఫికేషన్ టీజీ క్యాబ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 1 year కాంట్రాక్ట్ బేస్లో ఉంటుందండి. మరి ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి మనకైతే 1 year వరకు అయితే ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు అండి. మనకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా పనికి వస్తుంది. వాట్ ఎవర్ దీని నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి మనం. క్లిక్ హియర్ టు కోఆపరేటివ్ ఇంటర్ నోటిఫికేషన్ టీజీ క్యాబ్ అనేది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇది నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ ఇంటర్న్స్ ఫర్ టీజీ క్యాబ్ అండ్ 9 DCCBs, అంటే మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి. ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక పోస్టు, హైదరాబాద్తో కలుపుకుంటే మొత్తం 10 అవుతున్నాయి. ఓకేనా అండి. మన తెలంగాణకి మొత్తానికి 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. మనకున్న మార్క్స్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్క్స్ని బట్టి మనకు సెలెక్షన్ చేస్తారండి. ఓకేనా. ఒకసారి ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MBA కానీ ఈక్వలెంట్ కానీ ఉండాలంటున్నారు. సో MBA ఈక్వలెంట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ 2 year కోర్స్ PGDM పోస్టు, అంటే PGDM ఉన్నా కూడా మనకు ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, అంటే మనకు కంప్యూటర్ వచ్చి ఉండాలి. అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. అది రాకపోతే అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఏజ్ వచ్చేసి 21 to 30 years అండి. ఓకేనా. ఇక పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే 1 year అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి 4th నెంబర్లో. తర్వాత రెమ్యునరేషన్ చూడండి, పర్ మంత్ 25,000. దాంతోపాటుగా TADR ఉంటాయి మనకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు. వర్కింగ్ అవర్స్ మనకు సేమ్ బ్యాంకింగ్ టైమ్సే ఉంటాయండి. సో మనకు బ్యాంకింగ్ టైం అంటే మార్నింగ్ 9:30, 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే మనకు టైమింగ్ ఉంటుంది. ఇయర్లీ మనకు 10 క్యాజువల్ లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాజువల్ లీవ్ ఇస్తారు. ఓకే. తర్వాత నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ అండ్ లొకేషన్, అంటే మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్లో ఒక పోస్ట్ ఉంది. మిగతా 9 జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ అండి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, రైట్. ఇవన్నీ కూడా మనకి ఈ ఊర్లలో ఉన్నాయి. ఇక ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇక్కడ అంటే ఏ విధంగా నియమిస్తారని చెప్పేసి అంటే మనం ఖచ్చితంగా అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మనము ఆన్లైన్లో లేదు కాబట్టి ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మనము అప్లికేషన్ని ది డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మనకు హ్యాష్ ఇక్కడ చూసినట్లయితే 4-1-441 ట్రూప్ బజార్, హైదరాబాద్ 5,01,000 మనకు కోటిలో ఉంటుంది. అబిడ్స్ దాటిన తర్వాత. ఓకేనా అండి. కోటికి అబిడ్స్కి మధ్యలో ఉంటుంది ఆఫీసు, మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమంటే మనకు ఇది ఏ విధంగా మనల్ని సెలెక్షన్ చేస్తారంటే ఏ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆర్గనైజేషన్ వైజ్, అంటే ఫస్ట్ టీజీ క్యాబ్ హైదరాబాద్, తర్వాత DCCBలో ఉంటుంది. ఇక్కడ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ పర్సంటేజ్ అప్డేట్ ఇన్ 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంటర్లో ఎంత వచ్చింది, డిగ్రీలో ఎంత వచ్చింది, పీజీలో ఎంత వచ్చింది అనేది బట్టి మనకు అప్లై అంటే సెలెక్షన్ చేస్తారండి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా మార్క్స్ ఎలా ఇస్తారు అంటే మనకి SSC మొత్తానికి SSCకి 10, గ్రాడ్యుయేషన్కి 10, ఇంటర్మీడియట్ 10, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 10, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే 10, టోటల్గా 50 మార్క్స్ ఉన్నాయి. సో ఎబో 90% వస్తే 9 మార్క్స్, 80 to 90 మధ్యలో వస్తే 8 మార్క్స్, 60 to 70 మధ్య వస్తే 7 మార్క్స్, 50 to 50 మధ్య వస్తే 6 మార్క్స్, బిలో 50% వస్తే 5 మార్క్స్. ఇంక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా దానికి మనకు చూడండి ఒక్కొక్క క్వాలిఫికేషన్కి 2 మార్క్స్ ఇస్తున్నారు. మ్యాక్సిమం 10 మార్క్స్, అంటే 5 క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా ఉంటే 10 మార్క్స్ ఇస్తారు, లేకపోతే 2 ఉంటే 4 ఇస్తారండి. ఆ విధంగా మనకు సెలెక్షన్ అయితే జరుగుతుంది. మొత్తానికి సెలెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, మంచి ఆపర్చునిటీ.
ఒక అప్లై చేయడం తప్పేం లేదు. ఒక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది డ్యూటీస్ ఏమి ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చదువుకోవచ్చు. ఆ బ్యాంకుల్లో మనకు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి గ్రామాల్లో, వాటికి సంబంధించి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మంచి ఆపర్చునిటీ అండి, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఏం చేయగలం అనేది నేర్చుకోవచ్చు. జనరల్ టర్మ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ టీజీ క్యాబ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇది కూడా ఇది అప్లికేషన్ ఫామ్ అండి. పర్సన్ ఇన్ఫర్మేషన్, మా ఫోటో, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, పర్సన్ రిజబిలిటీ పీడబ్ల్యూడీ ఉందా లేదా, రిలీజియన్ ఏంటి, జెండర్ ఏంటి, అప్లైడ్ ఫర్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ అంటే ఎక్కడ అప్లై చేస్తున్నారు, ఏ బ్యాంక్ అప్లై చేస్తున్నారు, ఆధార్ నెంబరు, గవర్నమెంట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ ఏది ఉంటే అది, ఓకేనా. టైప్ ఆఫ్ ఐడి, నెంబరు, పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, లాంగ్వేజెస్ నోను, ఏం లాంగ్వేజ్ మీకు వచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి, స్పెషలైజేషను, నేమ్ ఆఫ్ ద స్కూలు, అడ్రస్సు, ఇయర్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ డిక్లరేషన్ మన పేరు రాసేసి, ఇక్కడ మన పేరు రాసేసి కింద ఇక్కడ అప్లికేట్ నేము, సిగ్నేచరు, కాంటాక్ట్ నెంబరు, ఎన్క్లోజర్స్ ఖచ్చితంగా ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని సర్టిఫికేట్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి, రైట్. ఇది మనకు ఫిల్ చేసి బై పోస్ట్ ఇంతకు నేను చెప్పిన అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ ఇట్.